ఏర్లు మొలిచినాయి, కారు చుట్టే ఏర్లే. ఓర్ నాయన ఇది మొత్తం పోయింది. ఇక ఇందుకెళ్ళదు వెళ్ళింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఈ ఏట్లో అయితే మనది కార్ మిస్ అయిపోయి ఉండే. ఒక 1 year బ్యాక్ మేము తార్తో అడ్వెంచర్ చేసినాం. తార్ వర్సెస్ మనది చిన్న కార్ ఉండే కదా, ఆల్టో కార్, అది రెండింటికి పోటీ పెట్టినాం అనమాట. అప్పుడు క్లచ్ ప్లేట్ పోయినాయి. ఆ ఒడ్డుకు పెడితే ఏమైందంటే, ఆ ఒడ్డు దగ్గర వర్షం బాగా వచ్చినప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చి ఏమైంది, ఆ కార్ కొట్టుకుపోయింది. లాస్ట్ టైం ఏమైంది, ఒక అంకుల్ ఇక్కడ మనం కలిసి చెప్పింది అనమాట, ఇక్కడనే చెట్లలోనే ఇరికిపోయింది. మామూలుగా వరదలు ఇట్లా కొట్టుకొని ఆగుతుంది, ఆడ ఆకుండా పోయినప్పుడు ఏదైనా చెట్లకు తలుగుండొచ్చు ఉన్నదని చెప్పేసి అంటే వచ్చింది కదా, ఒడ్డు దగ్గర ఉండే ఏరు వచ్చింది కాబట్టి నీళ్ళకి వచ్చేసింది. ఏరు పోదు. ఇక్కడ ఆ చెట్టు, ఇక్కడ ఈ చెట్టు చెట్టు దగ్గర తట్టుకుంటూ ఉంటుంది. అది ఇక్కడ ఏం పోదు. అది మేము అక్కడ మొత్తం చెక్ చేసినాం. ఆ ప్లేస్లన్నీ కూడా తోమి చెక్ చేస్తే ఒక దగ్గర మనకు కనిపించింది. మేము అక్కడ వెళ్ళి చూపిస్తాం చూడండి. మామూలుగా ఇట్లా చేయి పెట్టి ఇట్లా అన్నాం అనుకో, కారు కనిపిస్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళి చూపిస్తాం. ఇప్పుడు చలో పోదాం పరి. ఇక్కడ మన కారు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఆల్రెడీ తాత చెక్ చేస్తుండ్రు, చూద్దాం దారి. ఒక 1 year తర్వాత చూడబోతున్నాం మన కార్ని. చూస్తురుగా ఇంత మట్టి పైన పడ్డదంటే ఎంత వరద రావచ్చే. పోయింది అనుకున్నాం మేము, మొత్తానికి కారు వెళ్ళిపోయింది. ఇక దొరకదు అనుకున్నాం. కానీ మన వాళ్ళు రైతులు వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వ్యవసాయం చేసేటోళ్ళు, వాళ్ళు చూసి ఈ ప్లేస్లో చెట్ల కింద ఉన్నాయని చెప్పారు. లాస్ట్ టైం ఇక్కడ కూడా చెక్ చేసినాం మేము, దొరకలే. ఈ పక్కన కూడా చెక్ చేసినాం. గుంతలు చూస్తారు కదా, అక్కడ ఒక 3 గుంతలు, అక్కడ చెట్టు దగ్గర, ఇట్లాంటి చెట్ల దగ్గర అది అట్లా వచ్చి ఇక్కడ ఆగిపోయింది. వరద వచ్చినప్పుడు దీనికి రాదు కాబట్టి ఇట్లా కొట్టుకొని పోలేదు. ఈ చెట్టు అడ్డం ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. తీయాలి ఇప్పుడు మొత్తం, బయటికి తీసేసి చైన్ వేసి లాగి దీన్ని తీసుకుపోయి మనం ఒక మెకానిక్ షెడ్లో పెట్టి మొత్తం మళ్ళీ పర్ఫెక్ట్గా చెప్పాలి. ఇసుకలా బాగా జంగు పడుతుంది అంటారు, కానీ ఇంత జంగు పట్టలేదు. చూడు, సంవత్సరం అవుతుంది. లైట్గా గిడ పట్టింది. ఇది ఇప్పుడు మనం జేసీబీతో తీసినాం అనుకో తాత, మొత్తం అంతా డ్యామేజ్ అవుతుంది. పారలతో తీయాలి, పై వరకు పారలతో తీసి తర్వాత జేసీబీతో తీయాలి సైడ్కి. మరి పారలు తెచ్చినవా? మరి దొరుకుతారు మనకేం అనుకున్నాం, కలగలవా? బండి ఇటు ఉంది, ఆ సందు ఈ సందు తీసినాక కాదు. ఇప్పుడు ఇది ఇటు మూతుందా, ఇటు మూతుంది, ఎటు మూతుందా? ఇటుంది, మూతి ఇటుంది. ఇటుందా? ఇటుంది. చక్కదాని కారు ఇది. మా తారన గుంజుతో కానీ ఇది ఏమో గుంజుతుంది. 4-5 కూర్చోవచ్చు, 10 మంది కూర్చున్నా సరే అంత అమాతం గుంజుకోవద్దు. బండి ఎవరు కూడా ఉరుకుతుంది, బర్ర పాత బండ్లు అంతే. ఇటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది. అదే నేను చెప్తాను. గిల్లకెట్ట పోయింది ఇది. డిక్కా ఏంది? అద్దం ఫ్రంట్ ఇటు సైడ్ కాదు, ఇట్లుందా? ఫ్రంట్ కాదు, సైడ్ అద్దం. ఇటుంది, ఇటుంది. పొక్క పడ్డది ఎవరి అమ్మ, లోపలికి మట్టి అంతా పోయినట్టుందిగా. ఓ అమ్మ పొక్క. దా బండి పెట్టు, పెడతావా? ఈ ఎక్స్పర్ట్స్ అయితేనే తీయాలి. మనం ఇప్పుడు అతర్బూతర్ వచ్చిన డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, అతర్బూతర్ ఆపరేటింగ్ వచ్చిన వాళ్ళు మనం పెట్టినాం అనుకో, ఆయనతో అద్దాలు వలిపోతాయి. ఫ్రంట్ అద్దం, బ్యాక్ అద్దం ఇట్లా పెట్టి ఇట్లా అన్నాం అనుకో, అంతా వలిపోతుంది. అంతా తీసేయాలి. అటు తీయాలి, ఇటు తీయాలి. చెట్టు కనుక లేకపోతే మాత్రం మనకి వెళ్ళిపోయేది. ఈ చెట్టు అడ్డం ఉండడం వల్ల మనకి వాటర్ అనేది ఇటు సైడ్ రాక ఇక్కడ ఆగిపోయింది మధ్యలో, మిడిల్ ప్లేస్లో. ఏం చేయాలి చెప్పనా? ఫస్ట్ ఇక్కడ మన సైడ్ తీస్తే మనకి ప్లేస్ వస్తుంది. ఏడు దాకుందో ఎండింగ్ చూసుకొని ఇట్లా కొంచెం తీసుకుంటూ పోవచ్చు. జర నీ కాలు పోతాయి, ఇట్లా దూరం దగ్గర తీయకు. గిల్లకెట్రా వచ్చేది నాకైతే విచిత్రం అవుతుంది. ఘోరంగా గినిచ్చి ఇట్లా ఇట్లా దగ్గర నుంచి అని కొంచెం ఇస్తుంటాను కొంచెం. రైట్, దొరికింది. వెళ్ళింది. ఒక సైడ్ తీసేసుకుంటే మనకి ఫ్రంట్ ఎట్ ఉంది, బ్యాక్ ఎట్ ఉంది, ఎంత లెంత్ ఉందో తెలిస్తే అటు చుట్టూ తోముకుంటూ రావచ్చు. ఇక దానికి పెట్టావయ్యా, దానికి పెట్టావు. మా పానం అయితే నీ అమ్మ తస్సు అన్నది. దొరుకుతుందా అనుకున్నావు, బాగానే దొరికింది. మన అమ్మ గంత లోతు ఎట్లా పోయింది ఇది నాకు అర్థం కాదు. దాన్ని పెట్టావు నాయన. చూద్దాం, ఆగు ఒక నిమిషం, ఆగు. చూడు రే, అద్దాలు ఎక్కిపోయేసారు. ఓ అమ్మ ఇలా కంత తీసుకోపోయిందిగా. ఇట్లా కొట్టుకొచ్చినప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఇసుక అంతా దీని లోపలికి పోకుండా వచ్చింది. ఇసుక పోవడం కూడా మనకు చాలా బెనిఫిట్ అయింది. ఇసుక ఉండడం వల్ల బరువు ఎక్కువ ఉంటుంది కదా, బండి గుంజుకపోలేక ఇక్కడ ఆగిపోయింది. ఓ అమ్మ చూస్తురుగా, గిడ్డలు నీళ్ళు. ఇలా సుక్క నీళ్ళు పోలేవేంది మరి? సుక్క నీళ్ళు పోలేవు.
ఫ్రంట్ ఇటు ఉంది, ఫ్రంట్ ఇటు బ్యాక్ ఇటు చూడు. ఏర్లు వచ్చినాయి మొత్తం, ఇగో ఏర్లు మొలిచినాయి, కారు చుట్టే ఏర్లే. డోర్లు కూడా తీసే ఉన్నాయిగా, డోర్లు అన్లాక్ చేసి ఉన్నాయి, లాక్ చేసి ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగు సార్. ఓ అద్దం పలిపోయింది, ఇగో ఫ్రంట్ అద్దం పలిపోయింది. మా అద్దం పోతే పోయింది కానీ తీత మట్టిది. మా చక్కదనాల కారు చూస్తుంటే బాధ అవుతుంది. పో మస్తులే అన్నీ స్టక్ అయిపోయినాయి మొత్తం, ఎక్కడెక్కడ స్టక్ అయిపోయినాయి. దీన్ని ఫస్ట్ తీయాలి, బయటికి తీస్తే అప్పుడు మొత్తం నీట్గా ఒక్క ఇసుక గింత కూడా లేకుండా తీస్తే అప్పుడు అవుతుంది. తాత టైర్లో గాలి ఉందో చూడుపో, టైర్లు కూడా చూడుపో, టైర్లో గాలి చూస్తాడంట. చూడు మొత్తం ఏడి కారు కూసిపోతున్నాయి ఆయన, అన్ని అద్దాలు వలిగిపోయినాయి, సైడ్ ఈ ప్లాస్టిక్ చూసిపోతున్నాయి చూడు. దీనికి కూడా ఏర్లు పట్టేసినాయి. మా సంవత్సరాలు ఉందానే నీకు ఏడా టైర్లు కొట్టుడే నీ పని, ఏం పని లేదు. టైర్లు మంచిగానే ఉన్నాయి, టైర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. టైర్ చూస్తారు కదా, టైర్ నట్లు బండిది సైడ్లకి ఏం కొంచెం కూడా మనకు జంగు పట్టలే ఎక్కువ, టైర్లో నట్లు మాత్రం జంగు పట్టినాయి చూడుర్రి, రస్ట్ వచ్చేసినాయి మొత్తం 4 నట్లు. అద్దం పలిగిందిలే, ఏం కాదు తీసేసే, ఏం కాదు. ఫ్రంట్ అద్దం మొత్తం పోయింది, అదేనా ఇప్పుడు నాకు కోసుకుపోయింది. ఏర్లు అన్నీ చూస్తారు కదా, ఇట్లా బయట నుంచి లోపల నుంచి కారు లోపల నుంచి కూడా ఏర్లు మొలిచినాయి మొత్తం. ఇసుక అంతా పోయి వరద వచ్చినప్పుడు బండి మొత్తం వంగిపోయింది చూడు, మట్టి అంతా దాని మీద ఉండేసరికి. లోపలికి కూడా రన్నింగ్లో వచ్చేటప్పుడు విండోస్ తెరిచున్నాయి కాబట్టి, ఇటు సైడ్ విండోస్ తెరిచుండేసరికి దీంట్లోకి అంతా ఇసుక పోయింది. వెనకాల అద్దం ఏం బలలేదు చూస్తారు కదా, బ్యాక్ సీట్లు మొత్తం దీంతో లోడ్ నిండిపోయింది, ఇసుక లోడ్ నిన్నట్టు. ఇసుక అంతా కూడా తీసుకోవాలి మనం, బయట తీసిన తర్వాత డోర్లు తీసేసి కొంచెం కిందికి అనుకోవాలి మట్టి అంతా. ఫ్రంట్ సైడ్ కూడా తీసేస్తారు ఇక, ఇటు సైడ్ అటు సైడ్ అయిపోయిన తర్వాత 4 సైడ్స్ మొత్తం మట్టి తీసేసినాక ఈ పైది కూడా మొత్తం తీసేసి చిన్నగా దానికి చైన్ లేయాలి, చైన్ లేసి కింది నుంచి పైన దానికి జేసీబీ కట్టి పైకి లేపాలి. ఆ మాత్రం పైకి లేపి పక్కకు పెట్టాలి. ఏమేమి డ్యామేజ్లు ఉన్నాయి, ఏమేమి పోయింది అనేది మొత్తం తెలుస్తుంది మనకి, ఎంత ఖర్చు అయితే ఈ కార్కి అనేది చేపిద్దామా, లేకపోతే అట్లనే ఇది ఏదైనా ఇనుప సామాన్లకు వేద్దామా అని చెప్పేసి చూద్దాం. దీనిపైన ఇసుకని జేసీబీ తోటి బకెట్తో అన్నాం అనుకో మొత్తం బెండ్ అయిపోతుంది, అందుకనే దీంతో కొంచెం తీసేసుకుందాం. మొత్తం పైనుంచి తీసేస్తే వాళ్ళు సాఫ్ చేసేస్తారు. చేతితో అన్నాం అనుకో దీంట్లో అన్నీ పగిలిపోయినాయి ముక్కలు ఉన్నాయన్నమాట, అద్దం ముక్కలు, అవి గుచ్చుకుంటున్నాయి చేతులకి. ఏదైనా కట్టి ఉంటాయి ఇప్పుడు పెద్ద కట్టే దమ్మ చేతితో నాకు ముక్కలు ఉన్నాయి. పార ఉంటే దమ్మ తీసేసి అయ్యేపో నిజానే. బా ఇంత నీట్గా ఉంది చూడే. వైపర్లు తీసుకోండి. ఓ మా బంపర్ రుచిపోతుందా, బంపర్ రుచిపోతుంది చూస్తారు కదా, ఈ ఫ్రంట్ బంపర్ రుచిపోతుంది. రేటర్లో పోయింది అంతా ఇదిగాని, మరి ఎట్టా అన్నీ తీయాల్సిందేగా, అన్నీ తీయాలి. ఇది ఇక బంపర్ విసిపోయింది, ట్రై చేస్తాం ఒకసారి చైన్ కట్టి గుంజి. తుప్పు పట్టిపోయింది అన్ని పార్ట్స్ అన్నీ, లోపలి ఐరన్ అయినాయి, కలర్ లేని అన్నీ తుప్పు పట్టిపోయినాయి. కలర్ ఉన్న వరకు జంగేం పట్టలేదు, కలర్ ఉన్న జంగు పట్టలేదు, ఖరాబ్ అవుతుంది, కలర్ లేచిపోతుంది. కానీ మెయిన్ ఇవి నట్లు ఇట్లాంటి వాటి కలర్ లేని వాటికి మొత్తం అంతా జంగు పట్టింది. కాదు మయ్యి లోపల కూడా మస్తు మట్టి ఉంది మరి, రాదు అది. పెద్ద గొలుసు వేస్తారు, గొలుసు చైన్ వేసేసినావు చూడాలి నాయన. అది రాకపోతే ఇప్పుడు అది ఊడిపోయింది అనుకో, మళ్ళీ దానికి పెద్ద ప్రాసెస్. దొరికింది మంచిగా అనుకుంటే ఇప్పుడు దీన్ని గట్టి గుంజితే ఉంటుందో పీకుతుందో. నీకేమనిపిస్తుంది తాదా చిన్నగా
రాదు 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 ఊసి వస్తుంది రాదు మొత్తం ఊసి వస్తుంది ఆడ ఏం లేదు ఫ్రంట్ మొత్తం ఊసి వస్తుంది కొంచెం ఆ సైడ్ తీసి మట్టి ఇట్లా అందాం అయిపోతుంది అందుకనే చెప్తే పని చేస్తే 2 నిమిషాలు ఒక నువ్వు నీ కోపిక లేకపోతే చెప్పు నేను అటు సైడ్ తీస్తా తీసేసి గుంజుదాం అటు సైడ్ తీసేసి వెనక గుంజుదాం అటు సైడ్ రా ఇప్పుడు ఇటు సైడ్ తీసినట్టే అటు సైడ్ ఓకేనా ఇటు సైడ్ తీసినట్టు అటు సైడ్ తీస్తే అది ఇటు అన్నావు అనుకో డోర్లు తీసేసి మట్టి తీసేసి గుంజి తూకొని వస్తుంది పైది తీయరా ఫస్ట్ పైది పోయిందా చూసిపోయిందా నేను తీద్దామని పైన మట్టి తీద్దామని చెప్పి పోయి ఆపరేటర్ ఫోన్ మాట్లాడుతున్నాను నేను పోతే పైన దానికి కింత అంటించి గట్టిగా గుంజేసరికి మొత్తం ఊసిపోయింది నువ్వు పెట్టావు నాయన పైన చేతితో నట్టంలే సైడ్కి అటు గుంజుకో ఆ సైడ్కి ఆ వెనకాల గుంజుకో వెనకాత వాళ్ళు కాగలరా వెనక కూడా వలిగింది కదా వెనక కూడా వలిగిపోయింది వెనకాల అద్దాలు ముందల అద్దాలు అన్నీ వగిలిపోయినాయి పైన కూడా బీక్కపోయింది ఇంకా దొరకడు మా ఎక్కువ దీంతో ఇప్పుడు ఏం లేవు మన దగ్గర పరికరాలు ఇది ఒకటే ఉంది జేసీబీతో అన్నాం అనుకో ఆయనతో మొత్తం బెండ్ అయిపోతుంది ఆల్రెడీ ఇదంతా బీక్కపోయింది ఒకసారి గుంజు చాలా దీంట్లో వర్షం వస్తే నీళ్ళు మంచిగా జామ్ అవుతుందిగా గోళం లెక్క అయింది చిన్న గోళం ఇంక ఇది గోళం లెక్క వాడుకోవాల్సిందే ఇక దేనికి పనికిరాదు ఇది ఇంక ఇవన్నీ తీసి మంచిగా కొత్తగా చేపిద్దాం అనుకున్నాం అయితే నడుతట్టు చేయొచ్చు కానీ మళ్ళీ కొత్తగా చేయాలంటే ఇది చాలా ఖర్చు అవుతుంది దీనికి చేసే పైసలు పెడితే కొత్త కారు వస్తుంది వాటర్ నీళ్ళు జామ్ అయి ఉండేసరికి పచ్చి ఉందిగో నీళ్ళు వెళ్తున్నాయి జామ్ అయినాయి రాదు ఐరన్ కదా కిందికి పోకుండా జామ్ అయినాయి టైర్లు మాత్రం ఏం కాలేదు చూడు గాలి అట్నే ఉంది టైర్లలో గాలి అట్నే ఉంది ఏర్లు చూడండి మొత్తం చెట్టు లోపల నుంచి ఆ అవతల నుంచి వచ్చి ఈతలకు వచ్చినాయి ఏర్లు అద్దం నుంచి ఈ అద్దలకు వచ్చినాయి టైర్ల కింద కూడా చూడు ఏర్లు ఎన్ని ఏర్లే ఫస్ట్ డోర్లు తీసడానికి ట్రై చేయాలి డోర్లు తీసి మట్టి అంతా కిందికి అనాలి ఇందుకెళ్ళదు వెళ్ళింది ఇలా గుడ్డలు గిడ్డలు చూడ్రి ఎంత ఇసుక పోయిందో చూడ్రి అద్దం బలియే అద్దం లోపలంగా పోయింది ఇట్లా మనం దీన్ని ఇట్లా అన్నాం అనుకో అద్దం ముక్కలన్నీ ఉన్నాయి ఇలా ఇదంతా తీయాలి లేకపోతే ఏడెళ్తుంది తక్కువ ఉందా ఈ ఇసుక వెయిట్ అంత కిందికి అనాలి వామ్మ తక్కువ ఇసుక లేదురా నాయన ఏదో మన టాటా ఏసీలో లోడ్ చేసినట్టే మొత్తం లోడ్ నిండిపోయింది దీంట్లో కిత్త ఏమన్నా గాజు ముక్క గుచ్చుకుంది అనుకో కష్టంగా దిగుతుంది ఇట్లా అనేట ప్రప్పున నువ్వు అట్లనే దీన్ని గుచ్చుకుంది బయట గుంతే ఏడొస్తుంది రాదు ఇసుక ఇసుక పెట్టి అది గుంతే వస్తుంది ఇలాగ కొంచెం షేడ్ అలా అంత ఉసుక పెట్టి 2 టన్నులు అంత ఉన్నది అలా ఉసుక లాక్పడ్డట్టు బట్టి
వచ్చింది డోర్ వచ్చింది ముందలది ఇట్లా. ఓర్ నాయన ఇది మొత్తం పోయింది. ఇక జేసీబీతో ఇట్లా అనేటప్పుడు దీనికి పట్టేసరికి ఇది మొత్తం ఊసొచ్చింది. ఇంత మట్టి తీయాలంటే మా వల్ల అయితే లేదు, అది రావడం కూడా రావట్లేదు. అన్ని అద్దాల ముక్కలు ఉన్నాయి, కుచ్చుకుంటున్నాయి. అందుకని ఏం చేస్తున్నాం అంటే గుంజిపిస్తున్నాం. చిన్న లాగుతుంటే మీ అందరూ వెనకాల సపోర్ట్ ఇస్తాం. చలో ఐసరా పట్టు అట్లా రైట్ గుంజో నుట్టాలి నెట్టరు జర సపోర్ట్ ఇర్రి సపోర్ట్ ఇర్రి. మా ఇసుక బండి లోన్ గుంజినట్టే ఉంది. పైకి లేపు పైకి లేపు. ఓ చైన్ లూజ్ అయింది. లేపు పైకి లేపు పైకి లేపు గుంజు. జారుతుంది ఎక్కడ ముందర జారుతుంది నాకు గుంజు లేపు అద్దే లేచింది గుంజు కొంచెం ముందు కొంచెం కొంచెం కింద పడుతుంది వాని ఇసుక. వెనక బంపర్ కూడా ఉసిపోయిందా? వెనక బంపర్ కూడా ఉసిపోయింది చూస్తురా. వెనక బంపర్ అట్రై గుంజు అంతే అంతే స్ట్రేట్ గుంజుకో. కొంచెం పైకి లేపితే ఇట్లా మట్టి వెనక పడుతుంది. వెనకాల ఇది తీయాలిరా, ఇది తీయాలి వెనకాల డిక్కి తీయాలి. గుంజు ఇప్పుడు గుంజుకో, ముందుకు వేసుకో గుంజు అంతే. రైట్ గుంజు గుంజు రైట్ పోనే గుంజు. అదే మరి లోపల ఇసుక లోడ్ ఉంది చూడ్రి. మొత్తం అన్ని డోర్లు డిక్కీలు అన్నీ ఓపెన్ చేసినాం. ఇప్పుడు అది అమ్మతం పైకి లేపితే వెనకాల మొత్తం అంతా మట్టి అంతా రావాలి సీట్లు వండ పెడితే. రైట్ పోనే 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 రైట్ రైట్ పోనే గుంజు అద్ది గుంజు గుంజు గుంజు. మొత్తానికి బయటకి అయితే వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత చూడండి దాంట్లో ఎంత తీసుకుందో. ఇంకా లేపు 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 అటు ఇటాను అటు ఇటాను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇసుక అటు ఇటు పోతుందండి స్లోగాను కొంచెం. దాన్ని మొత్తం తుప్పు తుప్పు చేస్తున్నావు గారు. ఇంకా ఇంత దాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది నాకు. చక్కదనాల కారు ఎట్టున్న కారు ఎట్టు అయిపోయింది చూడురే. అమ్మ ఎట్టున్న కారు ఎట్లయింది ఏంది? ఏం చేస్తున్నారు? అరే ఈయన స్క్రాప్ చేస్తున్నావు ఎందుకురా దాన్ని? ఓ రారి మధ్యలో అజ్జు చేస్తున్నావు ఎందుకురా? అయిపోయింది కదా దాని పని అయిపోయింది. మలిచిండు కథం పోయిగా అయిపోయింది పో దాని పని. ఇంత కష్టపడి తీసి స్క్రాప్కి ఎత్తానికి అవుతుంది కాదు మొత్తం. ఆడుతుంది చూడు పెట్రోల్ మొత్తం కారిపోతుంది. యాక్చువల్గా లాస్ట్ టైము ఇక్కడనే పెట్టినాం, ఈ ప్లేస్లో పెట్టినాం సైడ్కి. ఇట్లనే తీసుకొచ్చి క్లచ్ ప్లేట్లు పోయినా తీసుకోవడానికి లేదని ఈ ప్లేస్లో పెడితే కదా ఇట్లా కొట్టుకుపోయింది అక్కడ దాకా. నుంచి ఆ పైనుంచి ఆ వాటర్ అనేది స్పీడ్గా వస్తాయి కాబట్టి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట అటు సైడ్కి. అక్కడ వెళ్ళి అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆపం, ఇక దీన్ని తీసుకొని మొత్తం పైన వేసేస్తాం. ఎక్కువగా మనకి ఇట్లా కాలువలు ఉన్న సైడ్లో కానీ లేకపోతే ఇట్లాంటి వాగులు ఉన్న సైడ్లో కానీ ఎప్పుడు కూడా దాని పక్కన పెట్టొద్దు. ఎప్పుడు గట్టిగా వర్షాలు వచ్చి ఎప్పుడు గుంజుకోవద్దో లోపలికి తెలియదు. ఏదైనా సరే ఇదేనా కాదు, బైక్లైనా కార్లైనా వేరే ఏదైనా. మామూలుగా బాయిల దగ్గర ఇట్లా బర్రెలు కూడా కట్టేస్తుంటారు. గట్టిగా వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పుడు ఆ బర్రెలు గొర్రెలు అవి కూడా కొట్టుకుపోతుంటాయి. అంతా బిక్కేర్ అంటారు. సోల్పేట చెరువు చక్కగా మొత్తం సోల్పేట చెరువులోకి వెళ్ళిపోతాయి అనమాట. చాలా బర్రెలు ఎన్నో కొట్టుకుపోయినాయి. ఒకప్పుడు అయితే చిన్నగా ఉన్నప్పుడు ఘోరంగా ఇంత ఎత్తు వరదలు వచ్చేది. పొలాలు ఇక్కడ కూడా వాటర్ వచ్చి కొట్టుకుపోయేది అనమాట. డైరెక్ట్ మూసిలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా కూడా. చాలా పెద్ద ఇక్కడ నుంచి అక్కడ దాకా చూడు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ లెంత్. మేము ఊరికి రావడానికి రీజన్ కూడా ఈ కార్ కోసమే. దీన్ని సెట్ చేసి బయట తీసి దీన్ని రిపేర్ చేపిద్దాం అనుకున్నాం కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. మొత్తానికి తుక్కు అయిపోయింది, అది జంగు పట్టి ఖరాబ్ అయిపోయింది. ఓకే ఇప్పుడు మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాం బండి దగ్గరికి. రేపటి నుంచి మనకి ట్రక్ బ్లాగ్స్ అయితే కంటిన్యూ వస్తాయి అనమాట. నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి అనేది మీకు నెక్స్ట్ ముందు వచ్చే వీడియోలో అయితే చూడండి. ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి.